అందరికీ నమస్కారం అండి. ఆహారం మాది, ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్. సంసన్ గారు 165 కేజీలు నెల క్రితం మన ఆహార విధానంతో మేము వండి ఈయనకి పంపిస్తున్నామండి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ వెయిట్ మూలంగా ఈయనకో పాప ఉందా, పాపను చూసుకుందాం అని చెప్పి రిజైన్ చేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇంటి దగ్గర ఉంటూ మన ఆహార విధానాన్ని చక్కగా పాటిస్తూ నెల రోజులకి 10 కేజీలు తగ్గారండి. సార్, ఈ డైట్ మొదలు పెట్టక ముందు మీకేదో ఆయాసం వచ్చేది, మెట్లు ఆయాసం ఎక్కువ ఉండేది, అంటే బాగా ఓవర్ వెయిట్ కదా, ఒక 2 ఫ్లోర్స్ ఎక్కగానే ఇంకా ఫుల్ ఆయాసం వచ్చేది అనమాట. 10 మినిట్స్ వరకు కూర్చోవాల్సిందే. ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయాసం తగ్గిపోయింది, చాలా మటుకు తగ్గింది. అంటే 10 కేజీలు తగ్గడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదండి. ఓకే, అంటే వచ్చిన ఫుడ్ అదంతా మీకు సక్రమంగా టైంకి. అవును, ఎందుకంటే మీరు ఉండేది ఈసీఎల్ ఒకటిపల్లి, అదే అంటే కొండాపూర్ నుంచి ఈసీఎల్ వస్తుందంటే 30 కిలోమీటర్లు. అందులో హైదరాబాద్లో ట్రాఫిక్ దాటుకుంటూ మీకు బాగానే వచ్చేస్తుందండి. ఓకే సార్, మీకు నచ్చిన ఆహారం ఏంటి చెప్పండి సార్. మేము ఇన్ని రోజులు మీకు పెట్టాం కదా. నచ్చిందంటే ఏమి లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇడ్లీ బాగా తింటాను, దోశలు బాగుంటాయి, వడలు, ఫ్రై, కట్లెట్లు అన్ని ఎంజాయ్ చేస్తాను, ఏ రోజు వదలలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఫస్ట్ డే అంటే వెజ్ డైట్లో ఉన్నాను అంటే యాక్చువల్లీ 1 monthలో, కానీ ఫస్ట్ డే కమ్యూనికేషన్ గ్యాప్గా నాన్ వెజ్ పంపించారు అనమాట. ఆ రోజు చికెన్ బిర్యానీ పంపించారు, అది మాత్రం హైలైట్. ఓకే, అది చాలా బాగుంది. ఓకే సార్, ఇంకా ఈ వీక్ నుంచి నాన్ వెజ్ నేను పంపించేస్తాను, మీరు తినాలి. కానీ ఆ చికెన్కి మనకి గొడవ అవుతుంది కదా, బర్ఫ్లో అని చెప్పేసి మధ్యలో ఒక గోడ ఒకటి ఉంది, దాని గురించి ఆగింది. మనకి సోమవారంకి క్లారిటీ వచ్చేస్తుంది. అది ఇన్ని డిగ్రీల మీద మీరు వండాలి అని చెప్పేసి అంటున్నారు. దాన్ని పాటిస్తే మనం పెట్టుకోవచ్చండి. అది లేక నాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. అందరికీ కూడా విద్య పంపిస్తున్నాను 2 days నుంచి. అదే సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది ఏమవుతున్నారంటే వెయిట్ పెరిగిపోతున్నారు, షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీ పెరిగిపోతుంది, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళకి అంటే మీరు 165 ఇప్పుడు 153.5 కేజీలు అంటే బాగానే తగ్గారు కదా. మీ వయసులో ఉన్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి మీరు అంటే మీరు చెప్తే వింటారంట వాళ్ళు. మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, వీళ్ళు ఎలాగే వాగుతారు కదరా అని అనుకుంటారు. అలా కాదు, ఇప్పుడు మీరు 10 కేజీలు మీరు తగ్గారు కాబట్టి మీ అనుభవాలు వాళ్ళందరికీ మీరేం చెప్దాం అనుకుంటున్నారు? నేనంటే ఇప్పుడు ఎనీబడి నీడ్స్ హెల్ప్. ఇప్పుడు డైట్లు అన్నీ ట్రై చేసి ఇప్పుడు బాగా ఓవర్ వెయిట్ అయిపోయి ఇఫ్ దే నీడ్ ఎనీ హెల్ప్ కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఒక 1 month, 2 months, 3 months ట్రై చేసిన తర్వాత దే వుడ్ సీ బెటర్ రిజల్ట్స్. ఓకే, అంటే వెయిట్ అనే కాదు, వేరే హెల్త్ అన్నీ సెట్ అవుతాయి. ఒకప్పుడు మీకు ఇక్కడ బ్లాక్లో నేను అన్నానా? అవునా, బ్లాక్లు పోయినాయి అంటే పోతున్నాయి. అవును పోవాలి. ఓకే, అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ HbA1c కానీ అవన్నీ వల్ల కంట్రోల్లోకి వస్తున్నాయండి. ట్రైగ్లిజరైడ్స్ 217 ఉండాలి, 134. చేయించుకున్నారు మీరు? చేయించుకున్నాను, అప్పుడే నెల అయింది కాబట్టి. అప్పుడు HbA1c ఎంత ఉండేదండి? 6.6 ఉండింది, ఇప్పుడు 5.9 వచ్చింది. నాన్ డయాబెటిక్. ఇంకొక 2 points తగ్గితే ఇంకా షుగర్ లేనండి. మీరు షుగరే కాదు అసలు, మీకు నథింగ్. మీరు షుగర్ ట్యాబ్లెట్లు ఏమి వాడలేదు కదా, మంచి పని చేశారు. ఓకే సార్. సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా అట్లీస్ట్ ఇఫ్ నాట్ వెయిట్ ఈయన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఓకే, చూసారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని శంకలు గుద్దుకుంటున్నారు. మీరు కష్టపడుతున్నారు, కానీ ఏంటంటే క్రమశిక్షణ తప్పుతున్నారు. మీరు ఆహార విధానంతో మీరు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రిగా తింటున్నారు, ఈ పిచ్చి తిండ్లు తింటున్నారు. డబ్బులు సంపాదిస్తున్నాం అని చెప్పేసి అని అనుకుంటున్నారు, కానీ దాంతోపాటు జబ్బులు కూడా మీరు సంపాదిస్తున్నారండి. చూశారు కదా, ఒక్క షుగర్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంది, వెయిట్ అనుకుని ఇక్కడికి వచ్చారు, టెస్టులు చేయించుకుంటే కళాఖండాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. షుగర్ వచ్చి HbA1c 6.6 ఉంది అంటే ప్రీ డయాబెటిక్లోకి వెళ్ళిపోయారు. అదే 7కి వెళ్ళిందంటే ఈయన డయాబెటిక్ పేషెంట్ అన్నమాట. ఆ తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అండి 217, ఇప్పుడేమో 134. చూసారా? ఇప్పుడు అదే మనం ఏంటంటే
ట్యాబ్లెట్లు వాడాలి, కొలెస్ట్రాల్కి వాటికి వీటికి ట్యాబ్లెట్లు వాడాలి. అలాగలాగా మన ట్యాబ్లెట్లు వాడుకుంటూ పోతాం. మన దాంట్లో అంటే ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు, కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, షుగరు తగ్గిపోయింది, వెయిట్ 10 కేజీలు. చూసారా, ఒక డైట్కి 3 బెనిఫిట్లు వచ్చినాయి. చూసారుగా ఎన్ని లాభాలు వస్తున్నాయో. ఎన్ని జబ్బులు ఉన్నా సరే మన ఆహార విధానంతో, ఇది ఎవరిది కాదు, మన పూర్వీకుల ఆహార విధానాన్ని మేము తెర మీదకి తీసుకొచ్చాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆహార విధానాన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆహారం అది, ఆరోగ్యం ఇది, ఆరోగ్య డైట్.